కాబట్టి ఈరోజు 9.5 సంవత్సరాల పాలనలో ఒక్క చిన్న రూపాయి అవినీతి లేకుండా ఒక నీతివంతమైనటువంటి, ఒక అవినీతి రహితమైనటువంటి, ఒక నిజాయితీతో కూడినటువంటి పరిపాలన నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు అందించారు. ఒక ధర్మమైనటువంటి పాలన అందించారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి దేశ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు ఏదైతే నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా కావాలని, బీజేపీ మూడోసారి అధికారంలో రావాలని ఏదైతే ఆకాంక్షిస్తున్నారో వాటన్నిటిని కూడా మా తరఫున కూడా పునరుద్ఘాటించేటువంటి ప్రయత్నం మేము ప్రజల ముందు చేస్తాం. ప్రజల మద్దతు కూడగట్టడమే, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టడం కోసమే ఈ యొక్క బీజేపీ విజయ సంకల్ప యాత్ర చేపట్టడం జరిగింది. కాబట్టి ఆ దిశలోనే మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఎందుకంటే నోటిఫికేషను ప్రచార ప్రసార సాధనాల్లో వస్తున్నటువంటి వార్తలను బట్టి మార్చి మొదటి వారంలో ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తుందనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో నోటిఫికేషన్ అంటే షెడ్యూల్ రాకముందే మా యొక్క యాత్రలు పూర్తి చేయాలనే ఆలోచనతోటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. గత 9.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను ప్రధానంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ఎవరైతే లబ్ధి పొందుతున్నారో రైతులు కానీ, ఈరోజు మీకు అందరికి తెలుసు ఎరువుల మీద ప్రతి రైతు ప్రతి ఎకరము కూడా మరి సంవత్సరానికి సుమారు 20,000 వరకు లబ్ధి పొందుతున్నాడు. అదే కాకుండా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి కానీ, లేకపోతే ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ, వీటన్నిటిని కూడా మరొకసారి ఆ యొక్క ప్రజల మధ్యలో వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం.